హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల ప్రాణాలు అపాయంలో పడ్డాయి. పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అదృష్టం కొద్దీ రూమ్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల ఫ్యాన్ ఊడి మీద పడ్డంతో ఒక అమ్మాయికి తల పగిలింది. దాంతో అందరూ వచ్చారు, హడావిడి చేశారు, కానీ చర్యలు శూన్యం. ఇలా కాకతీయ యూనివర్సిటీలో అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి. పురాతన భవనంతో ఈ హాస్టల్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఏ భవనం పెచ్చిలు ఊడి పడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయోనన్న భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయినా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి కొత్త బిల్డింగులు లేదా అన్ని వసతులు ఉన్న భవనాల్లోకి హాస్టళ్లను మార్చాలని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కాకతీయ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ చాలా వర్స్ట్ సిచ్యుయేషన్ ఉందని తెలుస్తోంది కదా. సునీత, ఈ నెలలో ఇది రెండవ సంఘటనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న పెచ్చులన్నీ ఊడిపోయిన నేపథ్యం కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ సంబంధించినటువంటి బిల్డింగ్ పెచ్చులన్నీ ఊడిపోయిన నేపథ్యం. ఆ సందర్భంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడం పెద్దగా ప్రమాదం జరగలేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో విద్యార్థులు కనుక ఆ పెచ్చులు ఊడిపోయే సందర్భంలో ఉన్నట్టయితే వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో వెళ్ళేవారని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ నెలలోనే పోతన హాస్టల్కి సంబంధించి ఏదైతే సీలింగ్ ఫ్యాన్ కూలిపోయిన ఘటన చూసాము. ఆ ఘటనలో ఒక అమ్మాయి తలకు తీవ్రమైన గాయాలైన నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ సంబంధించి పోతన హాస్టల్ కావచ్చు, కానీ రుద్రం హాస్టల్ దగ్గర ఇక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యం ఆందోళన చేస్తూ ఉన్నారు. విద్యార్థికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు ఈ పోతన హాస్టల్ సంబంధించి? గతంలో ఒకటి జరిగింది, నిన్న జరిగిన సంఘటన పట్ల ఎట్లా చూస్తున్నారు? కాకతీయ యూనివర్సిటీలో పోతన హాస్టల్ అనేది బాయ్స్ హాస్టల్. కొన్ని దుష్ట శక్తులందరూ కలిసి మహిళా హాస్టల్గా తీసుకురావడం జరిగింది. దీంట్లో 2014 అకాడమిక్ ఇయర్లోనే పెచ్చులుడిపడినటువంటి హాస్టల్ని వ్యక్తిగత స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం ఉన్నటువంటి పెద్దలు ఈనాడు ప్లాస్టింగ్ చేసి మహిళా హాస్టల్గా చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించాము ఆ రోజే. ప్రస్తుతానికి నిన్నగాక మొన్న ఒక మహిళా విద్యార్థికి ఫ్యాన్ మీద పడి తలపగలడం జరిగింది. ఆ రోజు కూడా రిజిస్టర్ దృష్టికి, మల్లారెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రిజిస్టర్ మల్లారెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. నిన్న రాత్రి పిల్లలు భోజనం చేసి చదువుకునే టైంలో పెచ్చులు ఊడబడి మీద పడడం జరిగింది. ఆల్రెడీ మల్లారెడ్డి గతంలోనే చెప్పాం ఈ హాస్టల్లో డిస్మెంటల్ చేయాలని. 2016లోనే అప్పటి రిజిస్టర్ సర్క్యులర్ తీయడం జరిగింది. అయినా ఈ రిజిస్టర్ తన వ్యక్తిగత స్వలాభం కోసమే ఈరోజు ఈ హాస్టల్ని ఖాళీ చేయకుండా విద్యార్థిని జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రిజిస్టర్ మల్లారెడ్డి, నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ పదవిని అడ్డు పెట్టుకొని స్వలాభం కోసం ఈ రోజు నువ్వు ఆశిస్తున్నావు. తక్షణమే ఇక్కడ ఉన్న పిల్లలకు న్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఎట్లా ఉన్నది యూనివర్సిటీలో పరిస్థితి? ఇప్పుడు పిడికేడు అన్నం గంపెడు కష్టంగా ఉన్నది ఈ కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి. మేము గతంలోనే 2016లోనే ఈ హాస్టల్ ఇక్కడికి పనికిరాదు అని ఇక్కడ ఉన్న అధికారులు సూచించడం జరిగింది. కావాలనే ఇక్కడ ఈ అమ్మాయిలను హాస్టల్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడంటే సౌకర్యాలు లేని హాస్టల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రిజిస్టర్ ఇప్పటికి కూడా స్పందించలేరు, అధికారులు స్పందించలేరు. అసలు అమ్మాయిలు చనిపోయినా కూడా ఇక్కడ యూనివర్సిటీ అధికారులు స్పందించే పరిస్థితి లేదు.
ఎందుకనంటే ఇప్పటికిప్పుడు మూడు రూమ్లు కూడా కూలిపోయినాయి. అయినా కూడా ఇక్కడ ఉన్న రిజిస్టర్ స్పందించకపోవడం తన దుర్మార్గమైన చర్య. వెంటనే రిజిస్టర్ స్పందించాలి. ఇక్కడ ఉన్న హాస్టల్ను ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న హాస్టల్ను వెంటనే తరలించాలి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ హాస్టల్ను తరలించకుండా ఇలాంటి అనేకమైన ఇబ్బందులకు రిజిస్టర్ గురి చేస్తున్నారు. ఖబర్దార్ రిజిస్టర్. మేము ఒక్కటే ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలుగా గతంలో పోరాటం చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ హాస్టల్ను కూడా పెట్టవద్దు. అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. గతంలో బాయ్స్ హాస్టల్స్ నడిపినప్పటికి కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే తరలించనని చెప్పినప్పటికీ కూడా రిజిస్టర్ ఇప్పుడు వచ్చి మాకు ఏం చెప్తున్నాడని అంటే మేము ఒకటే ఫ్లోర్ తరలిస్తామని అంటాం. మరి కింద ఎవరు? కింద కూడా కూలింది. మరి దానికి ఎవరు? బాత్రూమ్ కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మెస్ లేని పరిస్థితి. మెస్కు పోవాలంటే దాదాపు 500 మీటర్లు 1000 మీటర్లు పోయి వాళ్ళు టిఫిన్ కావచ్చు అన్నానికి పోయే పరిస్థితి. ఎందుకు ఇట్లా వచ్చిన పరిస్థితి? హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అకామిడేషన్ చేయలేని ఒక దుస్థితి ఈరోజు కాకతీయ యూనివర్సిటీ ఉన్నది. కాబట్టి దాన్ని మీరు వెంటనే ఈ యొక్క హాస్టల్ను తరలించిన పక్షాలను కూడా మేము తప్పకుండా భారత రాష్ట్రం విద్యార్థి భాగం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం. గత అర్ధరాత్రి పోతన హాస్టల్లో గర్ల్స్ భోజనం చేసేసి పండుకున్న సమయంలో అర్ధరాత్రి 2-3 రూమ్లలో పైన పెచ్చలన్నీ ఊలిపోయినాయి. కొద్దిగా అయితే వాళ్ళు చనిపోయేవారు. అంటే ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతంలో పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని విశ్వవిద్యాలయాల్లో మాకు రక్షణ ఉంటుంది, మేము చదువుకుంటే మాకు భవిష్యత్తు వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చి చదువుకుందామంటే ప్రాణాలకు రక్షణ లేదు. అంటే ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్నాయా? దీన్ని విద్యార్థి సంఘాలుగా బాధ్యతాయుతంగా ఉన్న రిజిస్ట్రార్ను ప్రశ్నించినప్పుడు రిజిస్ట్రార్ చెప్పే సమాధానం ఏంటంటే దీనికి సంబంధించి 2016-17లోనే మేము చర్చ జరిగింది. గతంలో ఉన్న పాలకులు యూనివర్సిటీలో విద్యార్థులకు సౌకర్యాలు సరిపోక మేము దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టినామని చెప్తారు. మరి 2016లోనే ఇది శిథిలావస్థలు ఉన్నది, ఇది పనికిరాదని చెప్పిళ్ళు కదా. అంటే మీకు తెలిసి కూడా విద్యార్థులను తీసుకొచ్చి ఇలా పెట్టిల్లంటే విద్యార్థుల హత్య చేద్దామనా? అంటే విద్యార్థులను చంపుదామన్న ఉద్దేశంగానే ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చి ఇలా పెట్టిళ్ళు. విద్యార్థుల ప్రాణాలు పోతే మీకు వచ్చేది ఏంటిది? నీ కుటుంబ సభ్యులను, నీ కొడుకును బిడ్డను తీసుకొచ్చి ఇలా బండబెట్టు 4 రోజులు తెలుస్తుంది ప్రాణరక్షణ ఎట్లుంటుంది. ప్రాణం అరిచేతిలో పెట్టుకొని బతకాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలినాలు చేసి తీసుకొచ్చి హాస్టళ్లలో పెడితే నువ్వు చంపి శవాలుగా పంపిస్తావా విద్యార్థులను? ఇదా మీరు బాధ్యత వహించేది? ఇంకొకటి ఏంటంటే నిన్ను బాధితుని చేసి ఇది ప్రణాళిక ప్రకారం హత్య చేస్తున్నది ఎవరు? నువ్వు సమాధానం చెప్పాలి. నిన్ను బాధితుని ఎవరు చేస్తారు? నీ వెనక ఉండి నిన్ను నడిపించేది ఎవరు? ప్రభుత్వాలు బాధ్యత వహిస్తా? నీ వెనుకున్న మినిస్టర్లు బాధ్యత వహిస్తారా? నీ వెనుకున్న ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తారా? నువ్వు బాధితును అని చెప్పి నువ్వు నైతిక బాధ్యత వహించిన రిజిస్టార్వే నేను బాధితుని అని చెప్తున్నప్పుడు మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? విద్యార్థుల ప్రాణాలకు ఎవరు రక్షణ ఇవ్వాలి? ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత నువ్వే వహించాలి. నువ్వు రాజీనామా చేయాలి రిజిస్టర్గా. నిన్ను బాధితుని చేసిన వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పాలి. ఈ హాస్టల్ను ఎమ్మటే మూసివేయాలి. ఎందుకంటే ఇవాళ అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఎందుకంటే 6 నెలల నుంచి వీసీ లేవు, 3 నెలల నుంచి వీసీ లేడు, రెగ్యులర్ వీసీలు లేరు. నిరుద్యోగులుగా మాట్లాడితే వాళ్ళని లాఠీ దెబ్బలతో తంతరు, తీసుకుపోయి జైల్లో పెడతారు. అంటే ఏది ప్రశ్నిస్తే వాళ్ళను కొడతారా? అంటే మా హక్కుల గురించి, మాకు రక్షణ గురించి విద్యార్థులు అడిగే రక్షణ ఈ రాష్ట్రంలో లేదా? కాబట్టి ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి రిజిస్టర్గా మీరు రాజీనామా చేయాలి. రిజిస్టర్ గారు కూడా అందుబాటులో ఉన్న నేపథ్యం మల్లారెడ్డి గారు ఏం చెప్తారంటే ముఖ్యంగా నిన్న పెచ్చురుడు పడిన సందర్భం, గతంలో ఫ్యాన్ కూలిపోయి ఒక విద్యార్థి గాయాలయ్యాయి. అప్పుడైనా రక్షణాత్మక చర్యలు చేపట్టాల్సింది పోయి ఇవాళ మీ మీద కూడా ఆరోపణలు చేస్తున్న సందర్భాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఫ్యాను ఊడిపడ్డ తర్వాత కూడా మనం స్టార్ట్ చేసినాం, కొత్త హాస్టల్లో కట్టించిన హాస్టల్లో ఏర్పాట్లు స్టార్ట్ చేసినాం, రైట్? ఆ క్రమంలోనే ఇది జరిగింది. ఇది జరగకపోయినా కూడా 10 రోజులలో ఈ హాస్టల్లో షిఫ్ట్ చేసే ఉద్దేశమే ఉండే. ఎందుకంటే ఎప్పుడైతే మేము వచ్చి తెల్లారి ఫ్యాన్ పడ్డ తెల్లారి నేను వచ్చినాను, ఇమీడియట్గా వచ్చి చూసిన తర్వాత ఈ హాస్టల్ షిఫ్ట్ చేయాలనే ఉద్దేశం మాకు ఉండే. కానీ అక్కడ ఏర్పాటు జరుగుతున్న క్రమంలో ఒక పైప్ లైన్ లేదు, ఆ పైప్ లైన్ వేయించినాము. లేదు అదర్వైజ్ ఆ రోజే షిఫ్ట్ చేసేవాళ్ళం. ఈ డ్రైనేజ్ పైప్ లైన్ లేకపోవడం వల్ల కొంత 10 రోజులు పట్టింది. ఎట్లాగో ఈ 2-3 రోజులలో మేము షిఫ్ట్ చేసే ఉద్దేశమే ఉండే, కానీ అనుకోకుండా ఇది జరిగింది. ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. లేబర్ కూడా వచ్చిండ్రు, ట్రాక్టర్ కూడా వచ్చినాయి.
షిఫ్ట్ చేస్తున్నాం. అంటే సాధారణంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందు ఇట్లాంటి చర్యలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా నేను ఒకటి అకాడమిక్ ఇయర్ సాధారణంగా ఎప్పుడు ఇచ్చిండ్రండి, మేము మేలో జూన్లో అసలు కనీసం 2 నెలల హాస్టల్స్ ఉండేది కాదు ఎప్పుడు ప్రతిసారి. ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము ఖాళీ చేయం, మేము చదువుకోవాలి అని కొంత మళ్ళా గొడవలు చేయడం వల్ల ఈ హాస్టల్ను కంటిన్యూస్గా ఉండడం జరిగింది, కంటిన్యూస్గా ఉంచడం జరిగింది. అయితే కొంత ప్రతి సంవత్సరం కూడా 1 నెల 2 నెలలు ఏదైనా గ్యాప్ వస్తే సమ్మర్లో కొంత రిపేర్ వర్క్, ప్యాచ్ వర్క్, టాయిలెట్స్, ఫ్యాన్లో అది ఇదో చూసుకునేవాళ్ళు, కొంత బ్రీతింగ్ టైం ఉండేది. కానీ ఈసారి కంటిన్యూస్గా మేము హాస్టల్ క్లోజ్ చేయొద్దని ధర్నా చేసాం, దానివల్ల ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే కొంత రిపేర్స్ చూసుకునే అవకాశం లేకుండా పోయింది. అట్లా రిపేర్స్కి అవకాశం ఉంటే కొంత ఇలాంటి జరగకుండా ఉండునేమో. అయితే ఇప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళు లేబర్ వచ్చిండ్రు, ఇప్పుడు ట్రాక్టర్లను ఇట్లా గొడవ చేయడం వల్ల లాభం ఏమున్నది చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా మేము తీసుకొచ్చినాం, షిఫ్ట్ చేపిస్తున్నాము, ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏముంది, ఇప్పుడు కావాలని చేయకూడదు కదా. మొత్తం చూస్తే ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించి మళ్ళీ ఆందోళన కనిపిస్తూ ఉన్నది. మనం విజువల్ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. పోతన హాస్టల్కి సంబంధించి ఆందోళన జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు, విద్యా సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు అనే ఒక ప్రశ్న అయితే ఇక్కడ మనకు వినిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అమ్మ, నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న ఆమె రూమ్లో మొత్తం రాలి పడ్డదనమాట. ఆమె కొంచెం పడుకున్నట్టయితే ఒక ½ అన్ అవర్ అయితే ఆమె పడుకునిద్ది, ఆమె మీద పడ్డదంటే ఆమె స్పాట్ డెడ్ అవుతుంది. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమన్నా ప్రాబ్లం అయితేనే రిజిస్టర్ కానీ ఎవరైనా వచ్చి మా ప్రాబ్లమ్స్ చూస్తారు, తర్వాత రారు. మేము ఏమైనా చెప్పినా చూసుకోరు. ఇదివరకు మాకు ఫ్యాన్ పడ్డప్పుడు మేము చెప్పినాం మాకు ఆ హాస్టల్ వద్దు అని. కాంపౌండ్ వాళ్ళు అప్పుడు కట్టొచ్చు కదా, అప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకు అయ్యేది. మేము అక్కడికి వెళ్ళేమే, ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. మేము ఎక్కడ ఉండాలి ఇప్పుడు? మాకు భయం అవుతుంది. మరి అక్కడికి వెళ్తే ఏం ఫెసిలిటీస్ కూడా లేవు, మాకు సరిపోయే ఫెసిలిటీస్, వాష్రూమ్స్ అని లేవు, ఏం లేవు సార్. అక్కడ ఏం లేదు. అక్కడ వెళ్తే మేము ఓపెన్ ఏరియాలో ఎలా ఉండాలి సార్? అక్కడ మేము ఇక్కడ కాంపౌండ్ ఉన్నా అవి కుక్కలు అన్నీ వస్తాయి. ఓపెన్ ఏరియాలో మేము ఉండడానికి వీలు లేదు సార్ అక్కడ. అంతే. మీరేం చెప్తారమ్మా, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి హాస్టల్? న్యూ బ్లాక్ ఇస్తాం అంటున్నారు, మేము కాదనట్లే. మరి అక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ లేదు కదా, పాములు వస్తున్నాయి, ఎలా ఉంటది మరి? ఎలా ఇన్నిసార్లు వచ్చి ఏం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉంటాయి? మా అమ్మ నాన్నలు ఏమనుకుంటారు, గవర్నమెంట్ హాస్టల్స్ అంటే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ లేనిది మేము ఎట్లా ఉండగలుగుతాం? మా పేరెంట్స్కి అయినా కొంచెం బాధగా ఉంటుంది. ఇంత దూరం పంపించిన వాళ్ళని, అంత దూరం నుంచి వాళ్ళు ఎట్లుంటున్నారు ఏంటి అనేది భయం వాళ్ళకి ఉంటుంది. మీరేం చెప్తారమ్మా, హాస్టల్లో ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇది 1969లో కట్టిన హాస్టల్ అండి. అయితే 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఇది బాయ్స్ హాస్టల్ ఉండే. బాయ్స్ ఇది హాస్టల్ బాగాలేదు, వాళ్ళకి వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ బాగాలేవు అని చెప్తే వాళ్ళు వదిలేసిన హాస్టల్ మాకు ఇచ్చిర్రు. బాయ్స్ ఏదైతే హాస్టల్ బాగాలేదు, ఇక్కడ ఏం బాగాలేవు, కూలిపోయే ప్రమాదం ఉంది అని చెప్తే వాళ్ళు వదిలేసిన హాస్టల్ మాకు ఇచ్చి ఎక్కడైనా క్రాక్స్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా పెచ్చులుడి పడినా అక్కడి వరకు మాత్రమే ఆ వర్క్ చేసి అన్ని రూమ్స్ ఇచ్చిరండి. మీరు లోపలికి వెళ్తే చూడొచ్చు, ఎక్కడైనా క్రాక్స్ వచ్చిన దగ్గర కొంచెం సిమెంట్ తోటి మంచిగా చేసి రూమ్స్ అలాట్ చేసిండ్రు. వాష్రూమ్స్ దగ్గర కూడా ఎప్పుడు పెచ్చులుడిపోతాయో, ఎప్పుడు మీద పడుతుందో, ఎప్పుడు ఏమవుతుందో అని భయంతో వాష్రూమ్కి వెళ్లాల్సిన పరిస్థితి మాకు. సో అందుకని మేము నైట్ సార్ కూడా చెప్పినాం అనమాట. సార్కి చెప్తే సార్ అన్నారు, డబ్బులు లేవమ్మా, ఏమంటారు, నిధులు వస్తలేవు, మరి మేమేం చేయాలి అని అంటున్నారు అనమాట. సో ఒకటే చెప్పేది ఏంటంటే ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. సో గవర్నమెంట్